చైనాలో నేను రికార్డ్ చేసింది 50కి పైగా వీడియోలు, అందులో 10 వీడియోలు అప్లోడ్ చేస్తేనే వాంబో అని ఏడ్చారు అందరూ. ఫోనీలే ఇంకా పచ్చి నిజాలు మాట్లాడితే గుండె చేస్తారు అని చెప్పేసి ఆ వీడియోలు అప్లోడ్ చేయాలి. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. చైనా ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్ హాంగ్ రిజియాన్ కి గవర్నమెంట్ డెత్ సెంటెన్స్ ఇచ్చింది. బికాస్ $38 మిలియన్ 300 కోట్లు కరప్షన్ చేశాడని. చైనీస్ గవర్నమెంట్ ఇలా చేయడం ఫస్ట్ టైం కాదు, ఎంతో మందికి డెత్ సెంటెన్స్ ఇచ్చింది పవర్ లో ఉన్న వాళ్ళకి కూడా. అసలు చైనాకి ప్రెసిడెంట్ అవ్వాల్సిన వ్యక్తి లాస్ట్ మినిట్ లో కరప్షన్ చేశాడు అని తెలిసిందని చెప్పేసి జిన్పింగ్ లాస్ట్ లో ప్రెసిడెంట్ అయ్యాడు. మన దగ్గర పీపుల్ ఎంత మెచ్యూర్డ్ అంటే 300 crores కరప్షన్ ఎవరైనా చేస్తే ప్రజలే తిడతారు, వాడు కాబట్టి 300 చేశాడు, నేను వాడి ప్లేస్ లో ఉంటే 500 చేసేటోళ్ళు అనేటోళ్ళు. 300 crores అన్న చిన్న నంబర్ మన వాళ్ళకి, చిన్న కాంట్రవర్సీ 10 రోజు న్యూస్ ఛానల్లో కూడా నడవదు, పెద్దది కావాలి. 2G స్పెక్ట్రమ్ స్కామ్ 1.76 lakh crores, పోల్ ఎలొకేషన్ స్కామ్ 1.86 lakh crores, కామన్వెల్త్ గేమ్ స్కామ్ 70,000 crores. ఇలా బొచ్చాడు స్కామ్స్ నడుస్తున్నాయి, బొచ్చాడు కరప్షన్ నడుస్తుంది. చిన్న లాజిక్ చెప్పనా, మా అక్క నేను ఎప్పుడు కొట్టుకునేటోళ్ళం, పచ్చి గడ్డి వేసినా సరే బగ్గుమని మండే ఎంతలో కొట్టుకునేటోళ్ళం. కానీ మా డాడీ జేబులోంచి 100 రూపాయలు కొట్టేయాలి ఆయనకి తెలియకుండా అని అనుకున్నప్పుడు మాత్రం మేమిద్దరం ఒకటే పని చేస్తాం. మా కొంపలో మేమే ఇంత జాదుగాళ్ళు అయినప్పుడు హై లెవెల్లో ఉన్న పీపుల్, అది పొజిషన్ అవ్వచ్చు అపోజిషన్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు అనుకుంటున్నారా? ఇలాంటి స్కామ్స్ చేసేటప్పుడు, ఇలాంటి కరప్షన్స్ చేసేటప్పుడు, ఇలాంటి పర్టికులర్ థింగ్స్ జరిగేటప్పుడు అందరూ కలిసే మనల్ని ఎర్రోళ్ళం చేసేది.